అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మనం ఇటీవల తరచుగా ఎక్స్పర్ట్స్ యొక్క డిస్కషన్ చూస్తున్నాం మన ఛానల్లో. కానీ ప్రత్యేకించి ఒక 40 ఏండ్ల పాటు బోధనా రంగంలో, కోచింగ్ రంగంలో అత్యున్నత స్థాయిలో పనిచేసినటువంటి ఒక గొప్ప ఫ్యాకల్టీ అనుకోండి, విద్యావేత్తలు అనుకోండి, వారితోటి మనం అనేక విషయాల గురించి మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లల మనస్తత్వం ఎట్లుంటుంది, రానున్న 2 సంవత్సరాల్లో పేరెంట్స్ బిహేవియర్ ఎట్లుండాలి, కాలేజ్ యొక్క కోచింగ్ ఫ్యాకల్టీ ఎట్లా మెంటర్షిప్ చేయాలి, స్టూడెంట్ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, మనం ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే స్టూడెంట్కి మంచి సక్సెస్ వస్తుంది, చాలా ఒత్తిడితో కోరుకున్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ప్రశాంతంగా తన పని కొనసాగించుకునే విధంగా ఎలాంటి ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలి, ఇలాంటి అనేక విషయాల గురించి రియల్గా ఈ రంగంలో ఎక్స్పర్ట్ ఉండి బహుశా హైదరాబాద్లో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అని భావించబడేటువంటి పురుషోత్తం సార్తో మాట్లాడుతున్నాం. వారు ఇగ్నైట్ కాలేజీలో సీనియర్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. వారు ఒకప్పుడు సో కాల్డ్ శ్రీ చైతన్య చాలా అత్యున్నత స్థాయిలో పనిచేస్తారు. వాళ్ళు కాంటెంట్ కూడా డెవలప్ చేశారు. ఇప్పుడు ఇగ్నైట్లో తన ఒక గాడ్ ఫాదర్ రోల్ ప్లే చేస్తూ అందరు ఫ్యాకల్టీస్ గైడ్ చేస్తూ స్వయంగా కొన్ని క్లాసెస్ టీచ్ చేస్తున్నారు. సో వారి పరిచయం వారు నమస్తే పురుషోత్తం సార్. మీ పరిచయం ఒక్క నిమిషం మీ మాటలు చెప్తే బాగుంటుంది. నా పేరు పురుషోత్తం రావు అండి. గత 40 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఈ +2 విద్యా వ్యవస్థలో కెమిస్ట్రీ రసాయన శాస్త్రంలో ఒక అధ్యాపకుడిగా కొనసాగుతూ వస్తున్నాను. ఈ 40 సంవత్సరాల కాలంలో చాలా అంటే నాకు కౌంట్లెస్ అనొచ్చుండి, అటు ఇంజనీరింగ్ కానీ ఇటు మెడికల్ కానీ ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అంటే ఓవర్ ద పీరియడ్ మనకి మొదట్లో ఎంసెట్ బాగా పాపులర్గా ఉండే మన దగ్గర. ఆ టైంలో AIEEE అని మనకి ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ ఉండేది. తర్వాత జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, ఇప్పుడంతా రీసెంట్గా మనకి అన్నీ తెలిసిన విషయాలే. మెడికల్కి వచ్చేసి నీట్ ఎగ్జామినేషన్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ వేస్తే మనకి జేఈ మెయిన్స్, తర్వాత లెవెల్లో అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్ రాయాల్సి ఉంటుంది. మన లోకల్ స్టేట్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ, అట్లాగే అగ్రికల్చర్, BSc, వెటర్నరీ సైన్స్ ఇలాంటి వాటి కోర్సెస్ కోసం ఎప్సెట్ అని ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు రాస్తే నెక్స్ట్ లెవెల్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ అన్ని రకాల వ్యవస్థలని క్షుణ్ణంగా పరిశీలించిన వాడిగా గత 40 సంవత్సరాల నుంచి విద్యావ్యవస్థలో కొనసాగుతున్నానని చెప్పడానికి చాలా ఆనందంగా ఉందండి నాకు. సార్, యాక్చువల్లీ ఇప్పుడు 10th క్లాస్ పేరెంట్స్ చాలా స్ట్రెస్లో ఉంటారు. రాబోయే 2 years యొక్క కాలేజ్ ఎంపిక కావచ్చు, కాంపిటీషన్ కావచ్చు, సో ఇలా అనేక విషయాల గురించి స్ట్రెస్లో ఉంటారు. ఓవరాల్గా మీరు పేరెంట్స్కి ఇచ్చే సలహా, అసలు పేరెంట్స్ ఎట్లా సన్నద్ధంగా 2 years పిల్లల్ని చేర్చేటప్పుడు ఎట్లాంటి కాలేజీలో చేర్చాలి, అదేవిధంగా చేరిన తర్వాత పేరెంట్స్ స్టూడెంట్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు? తప్పకుండా అండి. ఇది ప్రస్తుతం పేరెంట్స్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. సరే, స్కూల్ లెవెల్లో వాళ్ళు కోర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ దెమ్ ఇన్ దేర్ మైండ్ ఈజ్, నాకు ఏది మంచి కాలేజీ, మా పిల్లల్ని చేర్పించడానికి ఏది మంచి కాలేజీ అనేది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, అది MPC గ్రూపా, BIPC గ్రూపా. తీసుకున్న తర్వాత ఈ 2 years వాళ్ళ రోల్ ఏంటి, అంటే పేరెంట్స్గా వాళ్ళు ఏం బాధ్యత వహించాలి, తర్వాత పిల్లల్ని ఎలా వాళ్ళని మనం ఫాలో అప్ చేస్తే ఫైనల్గా దే సక్సీడ్ ఇన్ దేర్, ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ద మైండ్. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ +2 లెవెల్ ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్కి టీనేజ్లో వచ్చేటువంటి కోర్సు. పిల్లలకి సరి అయిన గైడెన్స్ లేకపోతే బాగుపడటం పక్కకు పెడితే చెడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. అంటే ఏదో ఒక కాలేజీలో చేర్పించావు, ఆ కాలేజ్ రిజల్ట్ బాగా ఉంది, లేదా ఫలానా కోర్సులో చేర్పించామని వాళ్ళు చేతులు దులిపేసుకుంటే మాత్రం సరిపోదండి. ఎందుకంటే 10th క్లాస్ వరకు వాళ్ళు స్కూల్లో కొంత కన్ఫైన్డ్ ఎన్విరాన్మెంట్లోనే పెరుగుతారు పిల్లలు. ఒక్కసారి ఇంటర్మీడియట్ కాలేజ్కి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అంటే వీళ్ళు సమాజంలో కొంత ఫ్రీగా తిరిగే ఆస్కారం ఉన్న వయస్సు ఇది. కాబట్టి ఏమాత్రం వాళ్ళు చెడు సావాసం కనిపిస్తే అట్రాక్ట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది, చెడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి
చదువును ముందు ఆలోచించడం కన్నా ముందు ఈ విషయాల మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి పేరెంట్స్. సో పేరెంట్స్ మాత్రం ఈ 2 ఇయర్స్ కోర్స్ అయిపోయి పిల్లవాడు ఒక మంచి కోర్సులో చేరేదాకా వాళ్ళు ఖచ్చితంగా డే టు డే యాక్టివిటీలో వాళ్ళు గమనించాలి. ఇది ఫస్ట్ ఛాలెంజ్ అండి పేరెంట్స్కి. అది మాత్రం కంపల్సరీ చేయాలి. దీనికి కొంతవరకు నా దృష్టిలో వాళ్ళని ఒక హాస్టల్లో చేర్పించడం ఉత్తమం అనిపిస్తుంది ప్రస్తుతానికి. లేదనుకుంటే డే స్కాలర్గానే వెళ్ళాలి. ఎందుకంటే అది కొద్దిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఒక హాస్టల్లో ఉంచి చదివించడం. డే స్కాలర్గానే వెళ్ళాలంటే ఫాలో అప్ అనేది ఖచ్చితంగా అవసరం. తర్వాత విద్యా వ్యవస్థకు వచ్చేసినప్పుడు కోర్స్ ఏదన్నా కానివ్వండి. సో ఫస్ట్ వాళ్ళు చేసుకోవాల్సింది మంచి కాలేజీ ఎన్నిక. మీరు ఏ కాలేజీలో చేర్పించాలనుకుంటారో ఆ కాలేజీకి వెళ్ళి ముందు దాని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి, ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారు, ఎంత అనుభవంతో ఉందని చూడడమే కాకుండా అక్కడ చదివిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులని కాంటాక్ట్ చేసి గత 2-3 సంవత్సరాలుగా ఈ కాలేజీలో ఫలితాలు ఎలా ఉన్నాయి, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, సిస్టమ్ ఎలా ఉంది, క్రమశిక్షణ ఎలా ఉంది, ఈ విషయాలు వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్తారు. ఎందుకంటే మనకి అక్కడ అడిగిన ఫ్యాకల్టీనో లేదా మేనేజ్మెంట్ మెంబర్స్నో కలిస్తే వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్గానే చెప్తారు ఏ కాలేజీ వాళ్ళైనా కూడా. కాబట్టి ముందు అక్కడ చదివిన విద్యార్థుల అభిప్రాయం తీసుకొని కొన్ని షార్ట్ లిస్ట్ చేసుకొని ఫైనల్గా మీకు నచ్చిన కాలేజీ, పైగా అందులో మీ ఇంటికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ +2 లెవెల్లో స్టూడెంట్కి వాడు స్వతహాగా చదివే టైం ఎంత ఎక్కువ దొరికితే అంత సక్సెస్ రేట్ ఉంటుంది. డే 1 నుంచి అంటే ఈ 2 ఇయర్స్ కోర్స్ అనేది ఎంత క్రూషియల్ అంటే మనకి సిలబస్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. డే 1 నుంచి నా క్యాలిక్యులేషన్లో ప్రతిరోజు ప్రతి సబ్జెక్టుకి కనీసం 1.5 గంట నుంచి 2 గంటలు స్టూడెంట్ తన సెల్ఫ్ ప్రిపరేషన్కి అలాట్ చేయాలి. అంటే ఎంపీసీ స్టూడెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి కనీసం 5 నుంచి 6 గంటలు 3 సబ్జెక్ట్స్ స్వతహాగా, అంటే కాలేజీలో కోచింగ్ అవర్స్ కాకుండా సెల్ఫ్ ప్రిపరేషన్కి డే 1 నుంచి టిల్ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వరకు సాధన చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. సో ఇది ఒక విషయం. రెండవది, వాళ్ళు చదవాల్సిన అంశాలలో బేసిక్స్ మీద పట్టు సాధించేటట్టుగా మనం కూడా ప్రోత్సహించాలి. అంటే ఇవాళ మనకి బయట కాలేజ్లో కానీ లేకపోతే మనకి విద్యా వ్యవస్థలో ఏమైందంటే కమర్షియల్గా చాలా రకాల పుస్తకాలు బయటకు వచ్చేసాయి. మరి ఏ పుస్తకాలు తీసుకోవాలి, ఎన్ని పుస్తకాలు కొనాలి, ఎన్ని పుస్తకాలు కొంటే మా వాడు దీంట్లో సక్సెస్ సాధిస్తాడని పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. దీనికి నేను ఒకటే విషయం చెప్పేదంటే, మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ దాదాపు ఇప్పుడు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లాగానే ఉన్నాయి. అటు ఎన్సీఆర్టీ బుక్ కానీ లేదా మన ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ కానీ, ఈ 2 బుక్స్లో బేసిక్స్ విషయాలు ఖచ్చితంగా రాసి ఉంటారు. వాటి మీద 100% పట్టు సాధించాలి. వాటి మీద అప్లికేషన్గా వాళ్ళు చదివిన కాలేజీలో కొన్ని వాళ్ళు సపరేట్గా మెటీరియల్ ఇస్తారు. ఆ మెటీరియల్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయాలి. సో సాధించడం అంటే సక్సెస్ సాధించడం అన్నది బేసిక్ విషయం మీద పట్టు సాధించడం అనేది ఇంపార్టెంటు. అది సాధించినప్పుడు దాని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే అప్లికేషన్. సో అప్లికేషన్ మీద వాళ్ళు మెటీరియల్లో నుంచి క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం సాధించవచ్చు. ఇది డే 1 నుంచి మొదలు పెడితే తప్పిస్తే మధ్యలో అంటే ఒక 1 ఇయర్ పోయిన తర్వాత 2వ సంవత్సరంలో చూసుకుందాం, లేదా కొంతకాలం గడిచిన తర్వాత పేరెంట్స్ అప్పుడు మేల్కొని అరే మా పిల్లవాడు ఇప్పుడు సరిగ్గా చదవట్లేదు అని అనుకుంటే నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే 2 సంవత్సరాలు ప్రత్యేకమైన శ్రద్ధ పిల్లవాడి మీద తల్లిదండ్రులు చూపిస్తే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. ప్లస్ ఇప్పుడు మనకి ప్రైవేట్ కాలేజీల వ్యవస్థనే ఎక్కువగా ఉంది కాబట్టి దాదాపు అన్ని కాలేజెస్లో మనకి వారం పరీక్షలు పెడతారు. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఉండొచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ సంబంధించి ఉండొచ్చు. ఆ మార్క్స్ని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కనీసం ఒకరన్నా బాధ్యతగా తీసుకొని, ఇందులో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు అయితే ఎవరు కాస్త తక్కువ టైం అంటే తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారో ఆఫీస్లో కానీ ఇతరత్ర కానీ వాళ్ళు కాస్త పిల్లల మీద శ్రద్ధ పెట్టి వాళ్ళని ఫాలో అప్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి వీకెండ్ ఎగ్జామ్స్లో మార్క్స్ ఎలా వస్తున్నాయి, దానికి సంబంధించింది అవసరమైతే కాలేజీకి వెళ్ళి ఒకసారి దీనికి ఇంకేం జాగ్రత్త తీసుకుంటే ఇంకా మెరుగైన ఫలితం నెక్స్ట్ వీక్ సాధిస్తాడు, ఇవన్నీ తల్లిదండ్రుల పరంగా చేస్తే తప్పిస్తే కానీ మనం మంచి ఫలితం సాధించడానికి కుదరదండి. తర్వాత మనకి ఇవాళ పిల్లలకి ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే సెల్ ఫోన్ అండి. సో సెల్ ఫోన్ అనేది ఒక బిగ్గెస్ట్ కల్ప్రిట్ అయింది. అది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి, మనకి కూడా మనం ఎంత టైం దాని మీద స్పెండ్ చేస్తున్నామో అందరికీ తెలిసిన విషయమే. సెల్ ఫోన్ లేకుండా ఇవాళ ఒక గంట అరగంట
ఇంకేదైనా చూడకుండా ఉంటామేమో కానీ ఒక 1-2 అవర్స్ మన సెల్ ఫోన్కు దూరంగా ఉంటే ఏదో ప్రపంచం అంతా మునిగిపోయింది అయిపోయిందని వెంటనే మనం చేసే పని పక్కకు పెట్టి వెంటనే దాన్ని ఒక 2 నిమిషాలు చూస్తాం. అలాంటిది ఆ ఏజ్లో ఉన్న పిల్లలకి కుతూహలం ఎంత ఉంటుందో మనం ఆలోచించవచ్చు. సెల్ ఫోన్ ఇప్పించడంలో తప్పు లేదు. కాకపోతే దాని యూసేజ్ని ఎంత పరిమితంగా ఉపయోగిస్తే ఈ 2 సంవత్సరాల కాలంలో అంత మంచి ఫలితాన్ని స్టూడెంట్ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కంట్రోల్ అనేది ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ మీద చూపించాల్సిందే. ఎందుకంటే జనరల్గా వాళ్ళు కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను కాలేజీలో చాలా కష్టపడిపోయాను, ఇప్పటికే 10 గంటలు కాలేజీలో గడిపాను, ఐ హ్యావ్ టు రిలాక్స్ అని ఇమ్మీడియట్గా ఏం చేస్తాడు, చేస్తే టీవీ అన్న ఆన్ చేస్తాడు, లేదా సెల్ ఫోన్లోనూ లీనమైపోతాడు. ఇక్కడ విషయం ఏంటంటే వాడు చూసే ప్రోగ్రామ్ టీవీలో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవరే ఉండొచ్చు, బట్ అది అనదర్ 2 అవర్స్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది మైండ్లో. 1-2 అవర్స్ మీరేమనుకుంటారు, సరే ఒక హాఫ్ అన్ అవర్ చూడని, ఒక 1 అవర్ చూడని వెళ్ళే పాపం రిలాక్స్ అవుతాడు తర్వాత. ఇది కాదండి కరెక్ట్ పద్ధతి. దీని కరెక్ట్ పద్ధతి ఏంటంటే ఇంటికి వచ్చిన పిల్లవాడిని కాసేపు బెడ్ మీద రిలాక్స్ అవ్వమని చెప్పాలి. టీవీ కాదు వాడికి, సెల్ ఫోన్ కాదు, వాడిని బెడ్ మీద రిలాక్స్ అయ్యి నిద్రపోక్కర్లేదు. సాయంకాలం పూట ఎవరికి నిద్ర రాదు, బట్ అలా బాడీ రిలాక్స్ అయినప్పుడు నెక్స్ట్ ఇంట్లో ఒక 4-5 గంటలు చదువుకోవడానికి వాడికి ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మైండ్ రిలాక్స్ అవుతే నెక్స్ట్ వాడు చదువుకునేందుకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత కాస్త వాడు ఆహారం తీసుకొని దెన్ మళ్ళీ నైటు 10-10:30 వరకు 11 వరకు చదువుకుంటే ఖచ్చితంగా ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అంటే పేరెంట్స్ అందరు తీసుకోవాల్సిన ముఖ్యమైన బాధ్యత ఏంటంటే మినిమం అమౌంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టైం ఫర్ ద స్టూడెంట్. టీవీ విషయంలో కానీ సెల్ ఫోన్ విషయంలో కానీ ఇంటికి వచ్చిన తర్వాత 2 ఇయర్స్ కోర్స్ ఖచ్చితంగా ఇది ఒక యజ్ఞం లాంటిదండి. 2 సంవత్సరాల కోర్స్ పిల్లలకి, తల్లిదండ్రులకి ఒక పరీక్ష లాంటిది, యజ్ఞం లాంటిది. ఆ విషయాల్లో తల్లిదండ్రులుగా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టకపోతే తర్వాత అనుకున్న ఉపయోగం లేదు. రెండవది ముఖ్యమైన అంశం ఈరోజు మనకి గమనిస్తున్నది పిల్లలు సూసైడ్స్ అండి. నిన్న కూడా ఒక న్యూస్ చూశాను. సూసైడ్స్ ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? నా వయసులో నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు మా వ్యవస్థలో అసలు చావు అన్న మాట ఎన్నడూ వినలేదు. పిల్లలు చనిపోవడం అన్నది ఎప్పుడూ నేను చూడలే. అంటే ఈవెన్ ఐఐటీస్లో చేరిన పిల్లలు కూడా ఆ రోజుల్లో ఎవరు చనిపోయేవాళ్ళు కాదు. ఇది గత 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మొదలైంది. ఇప్పుడు ఇంకా తారస్థాయికి చేరింది. కారణం ఎవరు? దీనికి అందరం కారణం అండి. ఎక్కడి నుంచో చెప్తాను. ఫస్ట్ కారణం తల్లిదండ్రులేనండి. రెండో కారణం విద్యా వ్యవస్థ. అంటే తల్లిదండ్రులు ఎలా కారణం అంటే పిల్లవాడి స్థాయిని తెలుసుకోకుండా వాడికి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం. వాడు పుట్టినప్పుడే అంటే వాడు 1వ తరగతి 2వ తరగతి 4వ తరగతి ఉన్నప్పటి నుంచే వీడిని ఇంజనీర్ చేయాలను, డాక్టర్ చేయాలను ఒక టార్గెట్స్ పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? వీళ్ళు చాలా మటుకు వీళ్ళు అనుకున్న గోల్ వీళ్ళు సాధించలేదు కాబట్టి వాళ్ళు సాధించలేని గోల్స్ పిల్లల ద్వారా సాధింపజేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది. కొంతమందికి అకాడమిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి అకాడమిక్ షైన్ అయిపోయి ప్రొఫెషనల్ కోర్సెస్లోకి వెళ్ళిపోతారు. కొంతమందికి ఇతరత్ర విషయాల్లో కూడా వాళ్ళ టాలెంట్ ఉంటుంది. కానీ ఇతరత్ర విషయాల టాలెంట్ని ఏ తల్లిదండ్రులు ప్రోత్సాహం చేయరు. ముఖ్యంగా స్పోర్ట్స్ ఉన్నాయనుకోండి, ఇవాళ స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందండి. మన ఒలింపిక్స్లో చాలా తక్కువ మెడల్స్ వచ్చాయని అందరం బాధపడ్డాం. దానికి కారణం ఎవరో? మన పిల్లల్ని పంపించామా స్పోర్ట్స్ యాక్టివిటీకి? స్కూల్ లెవెల్లో అలాగే అయిపోయింది, కాలేజ్ లెవెల్లో కూడా అలాగే అయిపోయింది. ఎలా వస్తారు స్పోర్ట్స్ పర్సన్స్? అట్లాగే ఇతర కళారంగాల్లో కూడా పిల్లలు ఎంతో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాటిని ఎక్కడ ఎంకరేజ్ చేయం. సో అది మీరు గుర్తెరగాలి. అంటే వాళ్ళ 10వ తరగతి 10th క్లాస్ వచ్చేలోగానే వీడికి ఏ ఫీల్డ్ సూటబుల్ అవుతుంది అన్నది ఖచ్చితంగా గమనించుకోవాలి. అది అకాడమిక్లో బాగా షైన్ అవుతారనుకుంటేనే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఇచ్చేసి అలాంటి కాలేజ్లో పెట్టి వాడు ఐఐటీలోనో లేకపోతే నీట్లోనో మెడికల్ సీటు, ఇంజనీరింగ్ సీటు వచ్చే ప్రయత్నం చేయడంలో తప్పులేదు. బట్ ఈ కొన్ని విద్యా సంస్థలు చేసేటువంటి విష ప్రచారానికి ఏంటి, ఎవరినైనా మా దగ్గరికి తీసుకురండి, మేము కోచింగ్ ఇస్తే ఐఐటీ అడ్వాన్స్లో వచ్చేస్తుంది సీటు, నీట్లో మెడికల్ టాప్ ర్యాంక్ వస్తుందని వాళ్ళు చెప్పే ప్రకటనలకి వీళ్ళు ఆకర్షితులై దీని పరంగా పిల్లల మీద మానసిక ఒత్తిడి పెడుతున్నారు. పిల్లవాడికి ఏం చెప్తారు, అరే నీకు నేను 2 లక్షలు ఖర్చు పెడుతున్నాను, 3 లక్షలు ఖర్చు పెడుతున్నాను, నువ్వు ఖచ్చితంగా ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి, ఇన్ని మార్కులు తెచ్చుకోకపోతే నేను కట్టిన డబ్బులు వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుందని ఒక రకమైన మానసిక ఒత్తిడికి గురి చేయడంలో ఫస్ట్ ప్రథమ ముద్దాయి పేరెంట్ అండి. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఏ రకమైన మానసిక ఒత్తిడి లేదండి. అసలు మా పేరెంట్స్ ఒక్కనాడు నన్ను ఇది ఇలా చదివావా, నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని కూడా అడగలేదు. విచిత్రం ఏమిటంటే
నా పర్సనల్ విషయంగా చెప్తున్నాను. నేను ఇంటర్మీడియట్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో కాలేజ్ ఫస్ట్ వచ్చాను. మొత్తం కాలేజీ డిగ్రీ కాలేజీలో అయితే మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ పరిధి అంటే మొత్తం తెలంగాణ పరిధిలో నాకు 22nd ర్యాంక్ వచ్చింది బీఎస్సీలో. దానికి నాకు ఒక మెరిట్ స్కాలర్షిప్ కూడా అలాట్ ఇచ్చారు. ఆ విషయం మా తల్లిదండ్రులకు చెప్తే అలానా అన్నారు అంతే. అంటే దానికి ఒక ఉత్సాహం కానీ, దాన్ని ఏదో సెలబ్రేట్ చేసుకోవాలన్న అంశం కూడా కాకుండా, అయితే దానికి ఏం చేద్దాం, దగ్గరున్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని రా బాబు అని చెప్పారు. అదే ఇవాళ 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చేసిన వెంటనే ఓ పెద్ద పార్టీ చేసి పేరెంట్స్ అదేదో గొప్ప విషయాన్ని సాధించినట్టుగా ఓ 10 మందిని పిలిచి ఒక 10,000 రూపాయలు 50,000 రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఒక వేడుకగా చేస్తున్నారు. అంటే ఎంత తేడా ఉంచండి. అంటే పేరెంట్స్ ఆ రోజుల్లో సహజంగా వదిలేసేవాళ్ళు, పిల్లలు చదువుకునేటట్టుగా వాళ్ళు చదువుకునేవాళ్ళు, ఎలాంటి ఒత్తిడి లేదు. ఈ ఒత్తిడి కారణంగానే ఇవాళ ఈ విద్యా వ్యవస్థ చెడిపోవడం జరిగింది. సరే, ఇప్పుడు మనకి విద్యా వ్యవస్థ పరంగా ఎందుకు సూసైడ్స్ అవుతున్నాయంటే, వాళ్ళు లేనిపోని ప్రామిసెస్ చేసి అందరినీ, అంటే వాడు ఈవెన్ 10th క్లాస్లో మామూలు మార్కులతో పాస్ అయిన వాడికి కూడా నీకు ఖచ్చితంగా కోచింగ్ ఇస్తే నీకు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతావు, నీట్లో సక్సెస్ అవుతావు, బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుందని ఈ రకమైన ప్రామిసులు చేయడం వల్ల వాళ్ళు చేరిపోతున్నారు. తల్లిదండ్రులను కూడా ప్రలోభ పెడుతున్నారు. వీళ్ళంతా ఒక భ్రమలో ఉండిపోతున్నారు. ఆ భ్రమలో ఏంటంటే మావాడు ఇంజనీర్ అయిపోతాడు, లేదా మెడికల్ డాక్టర్ అయిపోతాడు, ఖచ్చితంగా నేను ఖర్చు పెడితే చాలని పెడుతున్నాడు. ఈ సంఘర్షణలో విద్యార్థి నలిగిపోయి ఆత్మహత్యలకి కారణమవుతుంది. ఇవన్నీ నివారణ చేయాలంటే అందరము ఇప్పుడు విద్యా వ్యవస్థని మార్చడం మన చేతిలో లేదు, ఒకరిని చేస్తే కుదిరేది కాదు. పేరెంట్గా మన పిల్లవాడి పట్ల మనమే ఆ శ్రద్ధ చూపించాలి. కాబట్టి ఇప్పటికీ మనకి కొన్ని కాలేజీలు, కొన్ని వ్యవస్థలు చక్కటి ప్రణాళికతో ఇలాంటి ఒత్తిడి లేని వాతావరణాన్ని కలుగజేస్తున్నటువంటి కొన్ని సంస్థలు ఖచ్చితంగా ఇవాళటికి ఉన్నాయి. అలాంటి సంస్థలు ఏవో తెలుసుకొని మన పిల్లల్ని అక్కడ చేర్పించి వాడు ఏం చేస్తున్నాడన్న విషయాన్ని ఆయా టీచర్లతోనూ, ఆ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్తోనూ కలుసుకొని ఎలా ఉంది వీడి ప్రోగ్రెస్ అని తెలుసుకుంటే చాలు. సో ఈ విషయంలో మాత్రం తల్లిదండ్రులందరూ కూడా ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు కొనసాగొచ్చండి. ఇదే అండి సార్, పురుషోత్తం సార్ దగ్గర నుంచి పేరెంట్స్కి ఇచ్చే సలహా వీటిని పాటించండి. ఇది చాలా క్లిష్టమైనటువంటి దశ పిల్లలది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మంచి కాలేజ్ ఎంపిక చేసుకోండి. 2 సంవత్సరాల పాటు ఒక స్నేహపూర్వకంగా వాళ్ళను పరిశీలిస్తూ వారిని గమనిస్తూ ఉండండి. దానివల్ల మీ మేలు జరుగుతుంది. ధన్యవాద్. భారత్ మాతాకి జై.